ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరేం భయపడకండి, మేమంతా ఉన్నాం. ఆయన మిమ్మల్ని ఏం చేయలేరు. మేము ఉన్నాం కదా. ఎవరమ్మా మీరు? బాధపడకండి. ఒక నిస్సహాయరాలమ్మా. మీ బోర్డు చూసి లోపలికి వచ్చాను. మా క్లబ్ ప్రెసిడెంట్ గారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళి ఆవిడ్ని కలిసి మీ సమస్య ఏంటో ఆవిడికి చెప్పండి. తప్పకుండా మీకు సహాయం దొరుకుతుంది. అలాగేనమ్మా. ఏడవకండి. అవును ఇస్తయ్య గారు, చాలా బురద చేశాడు. క్రాంతి అని తెలిసిన అమ్మాయి కొత్తగా మన క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి వాడికి సరైన బుద్ధి చెప్పింది. మా క్లబ్ని లేపేస్తాను అది ఇది అని పిచ్చి పిచ్చిగా వాగెళ్ళాడు. సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు హెల్ప్ కావాల్సి ఉంటుంది. తప్పకుండా మేడం, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి. మీ డిపార్ట్మెంట్ నుంచి సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? నా పేరు భవానీ. ఒకప్పుడు హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిందాన్ని. ఇప్పుడు కట్టుకున్న వాడి చేతిలోనే బలవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని. ఇదమ్మా నా పరిస్థితి. నువ్వు చెప్తుంది అర్థమవుతుంది. కారణం ఏదైనా ఇప్పుడు నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసుంది అంటున్నావు. ఈ పరిస్థితుల్లో నువ్వు మా దగ్గరికి రావడం కంటే పోలీసుల దగ్గరికెళ్ళి సరెండర్ అవ్వడమే మంచిది. లేదండి, నేను సరెండర్ అయితే ఆ రంగనాయకి వాళ్ళు పోలీసులతో కుమ్మక్కై కోర్టుకు వెళ్లకుండానే దారిలోనే నన్ను చంపేస్తారు. మీరే నాకు రక్షణ కల్పించాలి, ప్లీజ్ అండి. అయ్యయ్యో, లేమ్మా. మన వాళ్ళందరితో కలిసి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం. పద. ఇక మీరు ఏడవడం ఆపేయండి ఆంటీ. ఆయన ఏంటి, మనమే కోర్టుకు వెళ్ళి విడాకులు కేసేసేద్దాం. విడాకులా? ఏ వద్దా? అంత దుర్మార్గుడని తెలిసి కూడా ఆయనే కావాలా? ఆడదాని వీక్నెస్ అదే కదా పూజ. కాబట్టే మగవాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆవేశపడకు పూజ. ఆవిడ మనల్ని ఆశ్రయించింది ఆయన నుంచి ఆవిడికి విముక్తి కావాలని కాదు, తనకు తన పిల్లలకు తోడు కావాలని. సొసైటీలో వాళ్లకంటూ గౌరవమైన స్థానం కావాలని. అదిగో అక్కడ మాట్లాడుతున్నారే, ఆ పిల్లలిద్దరే. ఒకరు పూజ, ఒకరు క్రాంతి. పూజ లాయరు. క్రాంతి గురించి చెప్పాలంటే మాటలుండవు, అంతా యాక్షనే. ఆంటీ,
అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. అవసరమైతే మీ ఆయన్ని ఇంకో 4 పీకైనా మీ మాట వినేటట్టు చేస్తాం. నన్ను నమ్మండి. విన్నావుగా? పూజది కేసుల సెక్షను, క్రాంతిది సెటిల్మెంట్ సెక్షన్. ఏ ప్రాబ్లం అయినా సరే అక్కడికక్కడే సెట్ అయిపోవాల్సిందే. ఈ పిల్లలిద్దరినీ ఎలా కలుస్తానా అనుకున్నా, ఇలా కలవబోతున్నానన్నమాట. ఓల్డ్ వైఫ్స్ క్లబ్. పెద్దమ్మా, ఆ, ఒకసారి అటు చూడవే. నాకెందుకు ఇందులోకి వెళ్ళారని డౌట్. పద. మీరేం బాధపడకండి. ఉన్నా ఇక్కడ కదా. ఎక్కడో దాక్కుంటది, ఎతకండి. ఎవరు మీరు? నేను తెలీదా? పోరు మొత్తానికి పెద్ద పనికి మాలిందా నువ్వు. నువ్వు తెలియకుండా ఎలా ఉంటావు? ఏయ్! ఏయ్, ఆ? ఏంటి వాయిస్ లేపుతున్నావు? ఆ? నువ్వేంటి ఇక్కడున్నావు? నీకు ఇక్కడేం పని? మీతో పనుండి రాలా, పారిపోయిన నా పిల్లాన్ని వెతుక్కుంటూ వచ్చాం. అది ఇక్కడే దాక్కుంది. ఎక్కడున్నా మర్యాదగా బయటికి రమ్మనండి. ఇక్కడికి ఎవరూ రాలేదు. రేయ్, ఎతకండ్రా. ఆ. ఏయ్, ఆ? కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలనుకుంటే అడుగు ముందుకు వేయండి. ఆ, 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 ఆ. చూడు, ఇక్కడ దాక్కుంది పత్తిత్తు కాదు. కట్టుకున్న మొగుడిని చంపబోయి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఒక పెద్ద క్రిమినల్. అలాంటి దానికి ఆశ్రయమిస్తే మీరు కూడా ప్రాబ్లంలో పడతారు. అవును, అది చంపబోయింది ఎవరినో కాదు, సొంత మొగునైనా నన్నే. క్రిమినల్స్ కి ఆశ్రయం ఇచ్చే అలవాటు మాకు లేదు. నిజంగా మీరు చెప్పిన ఆవిడ మా దగ్గరికి వస్తే ఆవిడ్ని మేమే పోలీసులకు పట్టిస్తాం. బయలుదేరండి. పద పెద్దమ్మా. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఆ? అది ఇక్కడ లేదని నువ్వు చెప్తే వెళ్ళిపోవాలా? చెక్ చేసుకునే వెళ్తాం. లేదని చెప్తుంది కదా, వస్తే పోలీసులకి అప్పచెప్తానని చెప్తుంది కదా. పదండి వెళ్ళిపోదాం. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆడపిల్లకి నువ్వు భయపడతావేమో, నేను భయపడ్ను. ఇక్కడ పటాస్ సాంబయ్య. నా మాట విని వెళ్ళిపో బాబాయ్. వెళ్ళను, వెళ్ళను. చెప్పు, ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.